ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఒకవేళ మీరే మీ మొబైల్‌తోని ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ జేసుకోవాలి? ఒకవేళ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఏ నంబర్‌కి ఫోన్ జేయాలి? అసలు మీరు మీ అప్లికేషన్ ఏ విధంగా చెక్ జేసుకోవాలి? ఈ ఇందిరమ్మ ఇళ్లకు 5,00,000 రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఇట్లాంటి ప్రతి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ జేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు గూగుల్లో ఇందిరమ్మ ఇల్లు అని అయితే సెర్చ్ చేయండి. మీరు ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ రావడం అయితే జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అప్లికేషన్ సెర్చ్ అని మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడి, ఫ్యామిలీ రేషన్ కార్డ్ అడుగుతుంది. మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా, మొబైల్ నెంబర్ ఇచ్చినా మీ మొబైల్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. అదే రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తే మీకు ఎటువంటి ఓటీపీ అయితే రాదు. అందుకోసం అయితే ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ పైన క్లిక్ చేసి గో మీద ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబరు, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ విలేజ్, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు, వాళ్ళ సర్వే ఎవరు చేశారు, వాళ్ళ పేరు, అప్లికేషన్ చేసుకున్న వారి పేరు, వారి మండలు, వారి మొబైల్ నంబరు, వాళ్ళ రేషన్ కార్డ్ నంబరు, సర్వే చేసిన వాళ్ళ ఫోన్ నంబర్ రావడం అయితే జరుగుతుంది. వీళ్ళకు ఇల్లు అనేది రిజెక్ట్ కావడం అయితే జరిగింది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే కూడా ఇక్కడ రిమార్క్స్ కనిపిస్తుంది కదా, ఓన్ 4 వీలర్ అని. వీళ్ళకు 4 వీలర్ వెహికల్ ఉండడం ద్వారా వీళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది రిజెక్ట్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకొకరిది సెర్చ్ చేసి చూద్దాము. సేమ్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి రావడం అయితే జరిగింది. కానీ వీళ్ళకు రిమార్క్స్ దగ్గర గవర్నమెంట్ స్కీమ్ ఆర్సీసీ హౌస్ శాంక్షన్ అని అయితే రావడం అయితే జరిగింది. అంటే వీళ్ళకు ఇల్లు రావడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కరు డీటెయిల్స్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్ట్ అయితే ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర అయితే ఉంది. వాళ్ళనైతే అడగండి. వాళ్ళు కనుక ఇవ్వనట్లయితే మీరే మీ మొబైల్లో ఆన్లైన్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోకుంటే అప్లికేషన్ కూడా చేసుకునే టైం అయితే ఉంది. ఎగ్జాంపుల్కి ఇంకొకరిది చూద్దాము. ఇక్కడ చూడండి వాళ్ళ రేషన్ కార్డ్ నంబర్ను సెర్చ్ చేసినట్లయితే వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో వెళ్ళి మళ్ళీ అప్లై చేయండి అని మళ్ళీ చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వచ్చిన వాళ్ళు, ఇల్లు రిజెక్ట్ అయిన వాళ్ళు, అసలు మీకు ఏం ప్రాబ్లం ఉంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళతోనైతే మీరైతే మాట్లాడండి. ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి అని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నా పర్వాలేదు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా, పోస్ట్ ఆఫీస్ ఉన్నా, అదేవిధంగా పాన్ కార్డు ఉన్నా, పాస్పోర్ట్ ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ఓటర్ ఐడి ఉన్నా, ఉపాధి హామీ బుక్ ఉన్నా, కిసాన్ ఫోటో పాస్బుక్ ఉన్నా, మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్సు, 10th మెమో, ఇవి కాకుండా ఎనీ అదర్ డాక్యుమెంట్ ఉన్నా పర్వాలేదు. దీంట్లో మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినా సరిపోతుంది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు 4 స్టేజీలలో అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1 lakh అయితే ఇస్తారు. తర్వాత రూఫ్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1 lakh ఇస్తుంది గవర్నమెంటు. తర్వాత రూఫ్ క్యాస్టెడ్ ఆర్సీ కంప్లీట్ చేసిన తర్వాత 2 lakhs 2 లక్షలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్ ఇన్ ఆల్ స్టెప్స్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత 1 lakh ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 4 స్టేజీలలో మీకైతే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ అప్డేట్ గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.